వెల్కమ్ టు ఫైడీ మీడియా. బంగ్లాదేశ్లో అల్లర్లు తీవ్రంగా జరుగుతున్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా రాజీనామా చేసి ప్రస్తుతం భారత్లో తలదాచుకున్నట్లుగా చెప్తున్నారు. అసలు ఆ బంగ్లాదేశ్ అల్లర్ల కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకి వారి కుటుంబాలకి 30% రిజర్వేషన్ కల్పిస్తూ, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ ఉద్యమకారుల కుటుంబ సభ్యులకి 30% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ షేక్ హసీనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చిన్నగా మొదలైనటువంటి ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి ఆ విపరీతమైన అల్లర్లకు కారణమైంది. సుమారుగా 300 మంది చనిపోయి ఉంటారు అక్కడ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా కొంత తన నిర్ణయం ప్రకటించింది. అంటే ఈ 30% రిజర్వేషన్ నిర్ణయాన్ని 5% కుదించమని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి ఒప్పుకున్నప్పటికీ కూడా, అంటే ప్రభుత్వం దీన్ని ఒప్పుకుని కూడా ఏంటంటే అల్లర్లు కొంచెం సర్దుమణుగుతాయని భావించింది. ఈ నిరసనకారులు మొదట్లో ఈ రిజర్వేషన్లపై నిరసన మొదలుపెట్టినప్పటికీ ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ డిమాండ్ మార్చారు. ఏంటి ఇంత నిరసనలు చెలరేగడానికి, ఇంతమంది చనిపోవడానికి షేక్ హసీనా నిర్ణయమే కారణం కాబట్టి ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళ నిరసనని తెలియపరిచి చేయడం జరిగింది. అసలు దీని మూలాల్లోకి వెళ్ళి కనుక ఒకసారి చూస్తే ఈ షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ పార్టీ అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఈ ప్రజలు ఏం భావించారంటే ఈ అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులకే ఈ రిజర్వేషన్ అనేది బెనిఫిట్ చేస్తుంది, సాధారణ ప్రజలకి దీనివల్ల నష్టం జరుగుతుందని భావించి ఈ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక రెండో తరపున ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే ఈ నిరసనలకు ప్రధాన కారణం ప్రజలు కాదు, ప్రతిపక్ష పార్టీ, అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయినటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రోద్బలంతోనే. అదొకటి ఈ మధ్యకాలంలో ఒక పార్టీని, జమాతే ఇస్లాం అనే పార్టీని కూడా నిషేధించడం జరిగింది ఆ దేశంలో. ఆ రెండు పార్టీలు కలిపి ప్రజలను రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు ఇంత దారుణంగా జరిగేలాగా చేశారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు షేక్ హసీనా ప్రస్తుతం రాజీనామా చేసి ప్రస్తుతం ఆవిడ దేశం వదిలి భారత్కు వచ్చి ఉంటున్నట్లుగా మనకు వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఆర్మీ చీఫ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే తొందరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే ఆర్మీ చీఫ్ వెలువరించడం జరిగింది. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎట్లా మారుతాయి, రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.